వెండి బంగారాల కన్నా మించిన ప్రేమ అండి. ఆ ప్రేమ అది మన ఊహకు అందని ప్రేమ. నిజమే, మనకన్నా ఈ లోకంలో నిజంగా మన తోటి వాళ్ళని గమనించుకోండి. మీరు ఎవరైనా గ్రామాల్లో మన వయసుతో చిన్నప్పుడు ఆడుకున్న వాళ్ళు గమనించుకోండి. కొంతమందిని ఇంకా లోకంలో వ్యర్థమైన వాటిలో అలాగే పాలు పొందుతూ జీవితాల్లో వాళ్ళకి నిజంగా ఏమాత్రం సంతోషం లేకుండా, మనశ్శాంతి సమాధానం లేకోకుండా, గలిబిలి వాతావరణంతో కుటుంబంలో ఎన్నో సమస్యల చేత ఎన్నోసార్లు నిజమే ఒకవేళ మనం ప్రేమించి వాళ్ళతో చెప్పినా మేము రావలేమండి, మా ఇంట్లో ఊరుకోరలేండి, ఇలాగ చాలామంది కూడా దేవుని మందిరానికి రాలేని స్థితిలో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకి కట్టివేయబడిన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. నిజమే, కొన్ని సంవత్సరాల పూర్వం మనము కూడా అలాంటి స్థితులని కట్టివేయబడి ఉన్నాం. మనము లోక సంబంధమైన పరిస్థితులకు మనం కట్టివేయబడిన మన జీవితాలని దేవుడు తన ఉచితమైన ప్రేమ చేత, ఆయన కృప చేత మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షకుడు అయిన యేసు ప్రభువారు రక్షించాడు. ఆయన ఎవరో? నీతిపరుడు, రక్షణ గలవాడు. అలాగే ఆయన ఎవరో తెలుసా? దీనుడు. ఎవరైనండి? దీనుడు అండి. ఆయన ఈ లోకంలో నిజంగా ఆయన తగ్గించుకున్నట్లుగా ఎవడన్నా తగ్గించుకున్నాడండి? మొహం మీద ఉమ్మేస్తే కనీసం కంటి చూపుతన్న చూడకుండా ఎవడన్నా ఉంటాడా? మొహం మీద పిడిగుద్దులు గుద్ది ఎవడు గుద్దాడు చెప్పు అంటే ఆయన చెప్పలేక. చూడండి, నిజంగా ఏ నేరం చేయకపోయినా ఆయన నిర్దాక్షిణ్యంగా ఆయన్ని ఎన్ని బాధలు పెడుతుంటే నిజంగా కనీసం మానవత్వం లేకుండా బరబ్బాని విడిపించండి, యేసుప్రభుని సిలువేయమండి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటే నీకు నిద్ర ఎట్టవుతుంది సహోదరుడా? ఎన్ని రకాలుగా ఆయన్ని బాధ పెడుతున్నారు, ఎన్ని రకాలుగా వాళ్ళని నిజంగా చిత్రహింసలు పెడుతుంటే కనీసం ఆయన ప్రేమతోనే చూశాడు. కానీ ఏ మనుషులైతే మేలు పొందారో, ఏ మనుషులైతే దేవుని యొక్క అద్భుతాలు కళ్ళారా చూశారో ఆ మనుషులు అంటున్నారు, యేసును సిలువేయండి, బరబ్బాని విడిచిపెట్టండి. యేసునేమో సిలువేయాలంట, బందిపోటు దొంగనేం చేయాలంట? విడిపించాలంట. సమాజం అలాగే ఉంది ఈ రోజున నీతి న్యాయాలు ఎక్కడ కనపడతలేదు ఈ రోజున. అవునండి, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ రోజున చాలామందిని కూడా నేను ఏదో ఒక విధంగా కేసులు ఇరికిచ్చేస్తా, నువ్వు నా మాట వినలేదా, 1,00,000 రూపాయలు ఇవ్వపోయావా, నీ జేబులో గంజాయి బట్టలం పెట్టి నిన్నే ఫోటో తీసి తీసుకెళ్ళిపోతావు స్టేషన్కి. సమాజంలో అలా బెదిరిస్తున్నారు ఈ రోజున. అక్కడికి వెళ్ళపోయినా నేను వెళ్ళానని, నువ్వు చెయ్యకపోయినని చేసావని, నువ్వు చూడకపోయినా చూసావని అబద్ధ సాక్ష్యం చెప్పమంటే కోర్టులో ఎలా చెప్పగలుగుతారు ఈ రోజున? అవునండి, ఈ రోజున ఇన్ని రకాలుగా మనుషులు కొంతమందిని అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి కూడా కొంతమందిని మాట్లాడుకుంటున్నారు రోజున. సమాజం చూస్తే ఎక్కడ చూసినా ఇది కామన్ అండి అనుకుంటున్నారు. లంచాలు తీసుకుంటాం కామన్ అండి, కట్నాలు తీసుకుంటాం కామనే కదండి. ఈ రోజున సమాజంలో కొన్ని పరిస్థితులు ఎలా అయిపోయినంటే అంత కామనే కదండి. ఏది సత్యమో ఏది అసత్యమో నీకు తెలియబడట్లేదా అన్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. న్యాయంగా నడుచుకుంటూ తెలీదా? కనికరము కలిగి ఉంటూ తెలీదా? ఆ దీన మనస్సు కలిగి బ్రతకటం నీకు తెలీదా? ఎందుకంటున్నమాట, నీ ప్రభువు దీనుడు. ఎవరో? నీ ప్రభువు దీనుడు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు పరలోకము నుండి ఈ భూమికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీవు నేను బ్రతకలేని బ్రతుకును బ్రతికించి చూపించడానికి. ఏ పరిస్థితిలో మనం ఓడిపోయామో, మన ముందున్న ప్రవక్తలు ఏ విషయాల్లో ఓడిపోయారో, అనేక మంది దైవజనులు ప్రవక్తలు పంపిస్తే అనేక మందిని చిత్రహింసలు పెట్టి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపేస్తే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందని
నిజంగా వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు ఏదో అనుకున్నారు కానీ చేయలేని పరిస్థితిని బట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు జన్మ పాపం కూడా లేని వ్యక్తి. ఆయనలో ఈ లోకంలో ఏదైనా ఎవరు కూడా ఈయనలో పాపం ఉన్నదని నిరూపించగలిగిన వ్యక్తి ఎవడూ లేడు. ఆయన నిలువెల్లా దీనత్వమే, ఆయన నిలువెల్లా ప్రేమే. అందరినీ ప్రేమించాడు ఆయన, అందరినీ క్షమించాడు ఆయన. మనము కూడా నేర్చుకోవాలని ప్రభువారు ఈ లోకంలో అడ్డగాడిదలుగా తిరుగుతున్న మన జీవితాలని సరైన విధంగా బ్రతకటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఆయన మనం క్షమించలేకపోతున్నామే. మనసులో కష్టం పెట్టేసుకుని బెగ తీసుకుని మూత ఎడి తిరిగిపోద్ది. ఎదురొస్తే మళ్ళీ ఒక దారిలో వస్తే ఇంకో దారిని వెళ్ళిపోవటం. అన్నదమ్ముల మధ్య సఖ్యత లేక, తోడుకోళ్ల మధ్య సఖ్యత లేక, ఇలాంటి సమాజంలో అత్తకోడల మధ్య ప్రేమ సమాధానం లేక ఏం తీసుకెళ్తాం? వెళ్తాం మనం దిగంబరగానే వచ్చాము, దిగంబరగానే వెళ్తాం. కానీ వారి క్రియలు వారి వెంట వస్తాయి. అందుకని యేసు ప్రభు వారు ఆఖరి వరకు కూడా ఆయన మనసులో ఎక్కడ ఎవరి మీద ద్వేషం పెట్టుకోలేదండి. ఆయన అప్పటికీ అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరేం చేయమన్నాడు, క్షమించయ్యా అంటున్నాడు. అవునండి, ఎంతగా ప్రేమించాడు మనల్ని ఆయన. ఆ దినమందు ఆ ప్రజలు అందరూ కూడా వెళుతూ వాళ్ళు ఏమంటున్నారు? మళ్ళా రండి ఒక్కసారి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 7-8 వచనం చదువునాను ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 7-8 వచనం చూద్దాం. ఆ గాడిద దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. ఏం చేశారు? ఆ గాడిద మీద తమ బట్టలు ఏం చేశారంట? వాటి మీద వేశారు. గాడిద మీద బట్టలు వేసి, ఆ బట్టలు వేసిన తర్వాత ఆయన కూర్చుండబెట్టి దారి పొడుగున పరిచిరి. ఏముంది అక్కడ? బట్టలు దారి పొడుగున పరిచారు. ఇప్పుడు గాడిద ఎక్కడ నడుతుంది? గాడిదకి ఎవడన్నా బట్టలు వేస్తాడా? కొన్నిసార్లు కొంతమంది ఏదో కొన్ని యాత్రలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు వెంబడి చీర నడుచుకుంటూ వెళ్తారు. రోడ్ల మీద ఏదో డ్రమ్ము కొట్టుకుంటూ వెళ్తారు. కొంతమంది చూస్తాం. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ చీరల మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది గమనిస్తాం. సామాన్యంగా గాడిదకి కానీ మీ ఇంట్లో కుక్కలకు కానీ ఎవడన్నా బట్టలేసి అమ్మ నడువన్నారు ఎవరన్నా? ఆ గాడిద ఘనత ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఆ గాడిద మీద యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. అవునండి, ఆ గాడిద మీద యేసు ప్రభు కూర్చోబట్టి దారి పొడుగున వాళ్ళు ఏం చేశారంటే బట్టలు పరుచుకుంటూ, కొమ్మలు వేసుకుంటూ. మీరు యోహాను సువార్త మిగతా చోట్ల చూస్తే కొమ్మలు అని ఉంది. అది యోహాను సువార్తలో చూస్తే అక్కడ ఈ యొక్క కొమ్మలు, ఏ కొమ్మలు మీరు చూడండి. 12వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనంలో చూడండి. అక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ ఖర్జూరపు మట్టలు పట్టుకొని, ఏ మట్టలు అవి? ఖర్జూరపు మట్టలు. మనకు అవి దొరకవు కాబట్టి ఇవాళ ఈత మట్టలు పట్టుకున్నారు మన వాళ్ళందరూ. ఈత మట్టలు పట్టుకున్నారు. మనకి ఖర్జూరపు మట్టలు సేమ్ అలాగే ఉంటుంది. అవి దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. అవి కూడా ముళ్ళుతోనే ఉంటాయి. అవి కూడా అలాంటి ఆ ఖర్జూరపు మట్టలు కూడా వాళ్ళు ఏం చేశారంట? బట్టలతో పాటుగా దారి పొడుగునా కూడా ఏం చేశారు? అలా పరుచుకుంటూ వెళ్ళారు. అంటే చూడండి, ప్రభువారు వాళ్ళు ఎక్కడికి వెళుతున్నా సరే ఆ యెరూషలేము వీధుల్లో వచ్చే వరకు ఆ బేతనే గ్రామాల గుండా ఆయన వస్తున్న సమయంలో వాళ్ళు ఏం చేశారు? ఆయన గాడిద కింద బట్టలు వేసి, గాడిద నడిచేటప్పుడు కూడా బట్టలు వేసుకుంటూ, ఆ యొక్క ఖర్జూరపు మట్టలు పరుచుకుంటూ వాళ్ళు ఎలాగుంటున్నారు? వాళ్ళు స్తుతిస్తూ. ఎలాగూ?